Hi friends, welcome to my channel and this is Subramanian Serpelli and today ఏంటంటే మనం ఇప్పుడు హైదరాబాద్ నుండి బెంగళూరుకి అయితే ట్రావెల్ అయిపోతున్నాను నేను. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఏంటంటే మధ్యాహ్నం 12 అవుతుంది. సో చూడాలి గైస్, అంటే ఒకే స్ట్రెచ్లో వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఈజీగా బెంగళూరుకి ఏంటంటే 10 నుంచి 12 గంటలు అయితే ట్రావెల్ ఉంటుంది. ఈజీగా మిడ్ నైట్ అయితే అయిపోతుంది. సో చూస్తాను కర్నూలులోనో లేకపోతే అనంతపురంలోనో ఎక్కడైనా స్టే చేసి మళ్ళీ మార్నింగ్ వెళ్ళేటట్టు, ఎందుకంటే నైట్ రైడ్ ఎందుకు రిస్క్ అని చెప్పి. సో చూస్తాను గైస్. అండ్ ఏంటంటే వీడియోని అయితే లైక్ చేయండి, మోటోవ్లాగ్ సిస్టంలో షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. అండ్ తర్వాత మిగతా విషయాలన్నీ గోప్రోలో మాట్లాడదాం. మీకు ఆల్రెడీ ముందు నుంచి చెప్పినట్టుగా నేను వ్లాగ్ అనేది సిటీలో చేయడం నాకు కొంచెం అంత కంఫర్టబుల్గా ఉండదు. ఏంటంటే సిటీ దాటిన తర్వాత ఆ వ్లాగ్ని స్టార్ట్ చేసుకుంటాను గైస్. ఓకే గైస్, మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోప్రో వ్యూ అండి. సో ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు నేను ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి బెంగళూరు అయితే వెళ్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ నేను ఏంటంటే ఇక్కడ మనకి జడ్చెల్ అనే ఊరు కూడా ఉంటుంది, అది కూడా దాటేశాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయితే అవుతుంది ఆఫ్టర్నూన్. ఇక్కడ చూడాలి ఏంటంటే స్ట్రైట్గా అంటే ఇంకా డైరెక్ట్గా బెంగళూరు వెళ్ళిపోవడమా, లేకపోతే టైంని బట్టి తర్వాత ఎక్కడైనా బ్రేక్ తీసుకొని అంటే నైట్ స్టే చేసుకొని వెళ్ళడం అని ఆలోచిస్తూ ఉన్నాను. మోస్ట్లీ ఏంటంటే ఎక్కడైనా ఆగి నైట్ స్టే చేసే వెళ్దామని అనుకుంటూ ఉన్నాను, చూడాలి. సో గైస్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సుబ్రహ్మణ్యం సరిపల్లి. అండ్ లైక్ చేయండి, మోటోవ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ తర్వాత బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఎందుకంటే వీడియో పెడితే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏంటంటే వీడియో చూసి వర్చువల్గా మీరు కూడా ఒక ఏంటంటే రైడ్ చేసే ఫీలింగ్ అనేది వస్తుంది అనమాటను. అండ్ ఇప్పటి వరకు ఏంటంటే అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది, అసలు చాలా ట్రాఫిక్ ఉంది జడ్చెల వరకు అయితే. ముఖ్యంగా ఏంటంటే లారీలు కానీ, తర్వాత ఇప్పుడు నా ముందు వెళ్తుంది చూసారా టీసీఎం ఏదో అంటారు వాటిని, విపరీతమైన ట్రాఫిక్ అయితే ఉంది, చాలా విపరీతమైన ట్రాఫిక్ అయితే. కాకపోతే పెట్రోల్ అనేది చూసుకోవాలి, ఎందుకంటే ఏంటంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడే కొట్టించాను, అంటే 2 times కొట్టించాలండి. ఏంటంటే కర్ణాటకలో ఉన్నప్పుడే ఒకసారి కొట్టించా, తర్వాత మళ్ళీ కర్నూలు దాటిన తర్వాత కొట్టించాను అంతేను. తర్వాత ఇప్పుడైతే చెక్ చేసుకోవాలి ఒకసారి. మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే కర్నూలు వరకు అయితే వచ్చేస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే హైదరాబాద్లో కూడా బాగానే తిరిగాను బండి మీద. యాక్చువల్లీ నేను హైదరాబాద్ నుండి 9 గంటలకు ఆ టైంలో ఏంటంటే స్టార్ట్ అవుదాం అనుకున్నాను. కాకపోతే మీకు చెప్పినట్టుగా నేను మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాను కదా, సో అక్కడ కొంచెం లేట్ అయింది, ఎందుకంటే చాలా కాలం తర్వాత వెళ్ళడం జరిగింది వాళ్ళ ఇంటికి. సో ఏంటంటే కొంచెం ఫ్యామిలీ విషయాలు కొంచెం ఇట్లా మాట్లాడుకునేసరికి చాలా టైం అయితే అయిపోయింది. అండ్ తర్వాత హోటల్కి వచ్చి చెక్అవుట్ చేసి 12 గంటలకి అయితే బయలుదేరడం జరిగిందనమాట. 12 కూడా కాదు, సారీ 12:30 అంత అయిందిలేండి. సో అందువల్ల కొంచెం బాగా లేట్ అయింది. బట్ ఓకే, చూడడం అంటే నైట్ కూడా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనం అంత స్పీడ్ ఏమి వెళ్ళాం కాబట్టి, నిదానంగా వెళ్తాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అయినా ఎందుకు రిస్క్ అని ఆలోచిస్తూ ఉన్నాను. అఫ్కోర్స్ ఎందుకంటే మనకి రోడ్ కూడా బాగుంటుంది, ఏమి ఇబ్బంది అయితే ఉండదు రోడ్డు గురించి కూడా. అండ్ తర్వాత అంటే 7 ఆ టైం కల్లా నేను ఏమైనా మన ఏంటంటే ఆంధ్ర బోర్డర్ కూడా దాటిసాను అనుకోండి, కర్ణాటకలో ఎంటర్ అయిపోతే ఇంకా చిక్బల్లాపూర్ అనేది వచ్చేస్తుంది. ఇంకా అక్కడ నుండి ఇంకా ఏంటంటే ఇంకా మనకి బెంగళూరు సిటీ వచ్చినట్టే అనుకోవాలి, ఇంకా అంటే బెంగళూరు సబర్బన్ అన్నట్టు అనుకోవాలి, ఏమి ఇబ్బంది అయితే ఉండదు. బట్ అయినా సరే ఆలోచిస్తూ ఉన్నాను, చూస్తాను ఆ టైంలో ఏం ఆలోచన వస్తుందో, ఆ టైంలో ఏ ఆలోచన వస్తే దాన్ని బట్టి అయితే ఫాలో అయిపోతాను. ఇంకా అంటే ఏమీ లేదు, కొంచెం వెళ్ళిపోతే రేపు ఎట్లైనా సండే కాబట్టి కొంచెం బాగా రెస్ట్ తీసుకొని మళ్ళీ మండే
ఆఫీస్కి అయితే ఫ్రెష్గా వెళ్ళిపోవచ్చు. అందుకని మళ్ళీ ఏంటంటే సండే ఇంకోసారి రైడ్ పెట్టుకోకుండాను. అండ్ తర్వాత కింద బ్లాగ్లో మీరు చూసుంటే మా హైదరాబాద్కి వస్తూ ఉంటుంటే కరెక్ట్గా హైదరాబాద్కి 100 కిలోమీటర్స్ దూరంలోనే చాలా పెద్ద వర్షం అయితే పడింది. అసలు అనుకోలేదు అంత వర్షం వస్తుందని అయితే అనుకోలేదు. నేనైతే వీడియో తీయలేదు, కానీ మన బండి మీద ఏంటంటే ఒక చెట్టు మొక్క విరిగి పడింది అనమాట. అఫ్కోర్స్ బండికి ఏం కాలేదు. సో గైస్ ఇక్కడైతే మళ్ళీ పెట్రోల్ అయితే కొట్టించా. 988 రూపాయలు పడింది. 108 రూపీస్ 79 పైసా ఉంది. కానీ ప్రశాంతంగా ఉంది పెట్రోల్ బంక్ అయితే. ఇక్కడ కొత్తగా కట్టినట్టున్నారేమో. సో నేనైతే కర్నూలులోనే ఉండిపోదాం అనుకుంటున్నానండి. ఇప్పుడు నైట్ స్టే చేసేది అనుకుంటున్నా. ఇప్పుడు ఎంత అయిందంటే టైము 4 అయిపోయింది. సో కర్నూలు వెళ్ళేసరికి ఒక 5 అవుతుంది. ఎందుకంటే కర్నూలు ఇంకా 70 కిలోమీటర్స్ ఉంది. 1.5 అవర్ వేసుకున్నా 5:30 అవుతుంది. అండ్ తర్వాత ఎందుకో బాగా నిద్ర వచ్చేటట్టు అయితే అనిపిస్తూ ఉంది. అందుకనే సేఫ్ సైడ్ ఎందుకు మనం రిస్క్ తీసుకోవడం చెప్పండి. సో అందుకనే ఏంటంటే కర్నూలులోనే, అంటే కర్నూలు కొంచెం దాటాక, కర్నూలు సిటీలో కాకుండా లేదంటే హైవే పక్కన ఎక్కడైనా ఏదైనా రూమ్ దొరుకుతుందేమో చూసుకొని, ఏదైనా రూమ్ దొరికితే ఉండిపోయి ఎర్లీ మార్నింగ్ ఇంకా బయలుదేరితే కర్నూలు నుంచి బెంగళూరుకి ఒక 350 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో మార్నింగే బయలుదేరినా, కొంచెం ఎర్లీ మార్నింగ్ 6 కలా బయలుదేరినా కూడా ఒక 6 అవర్స్ వేసుకున్న చక్కగా మధ్యాహ్నం లంచ్ టైంకి అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఏమి ఇబ్బంది లేకుండాను. సో నాకు ఆల్రెడీ ఇంట్లో కూడా చెప్పారు, ఎందుకు రిస్క్ అనవసరంగా, ఎందుకులే ఎక్కడొక్కడ స్టే చేస్తారా అని చెప్పారు. నేను కూడా అదే అనుకోవడం మంచిది అనుకుంటున్నా. అండ్ ఏంటో ఈ ట్రిప్లో నాకు పెట్రోల్ అయితే బాగా తాగింది అనిపిస్తుంది నా బండి. మరి మైలేజ్ పడిపోయిందా మరి ఏమో తెలియలేదు. ఒకసారి లెక్క వేసుకోవాలంటే ఓకే చూసుకున్నా ఏమో ఈసారి మైలేజ్ అంతగా రాలేదు. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, హైవేలో నేను క్రూజ్ చేస్తే నాకు 80లో అట్లా క్రూజ్ చేస్తే 40 వస్తుంది అనమాట మైలేజ్. 40 నుండి 42 మధ్యలో వస్తుంది. బట్ ఈసారి ఎందుకో రాలేదు. సర్వీసింగ్ చేయించాం ఒకసారి. కానీ క్లైమేట్ చూసుకుంటే బాగుంది. అసలు ఏమీ ఎండ లేదు, తర్వాత వర్షం కూడా వచ్చేటట్టు ఉంది కానీ రావడం లేదు. బట్ ఫైన్, ఇలాంటి క్లైమేట్లో అయితే మనం వెళ్ళిపోవచ్చు మంచిగా రైడ్ చేసుకుంటూ. అండ్ తర్వాత నాకు కూడా ఎందుకో కొంచెం ఈరోజు అంతగా ఏంటంటే బాగా డల్గా ఏంటంటే బాగా టైట్నెస్ అయితే అనిపిస్తూ ఉంది. సో అందుకని శుభ్రంగా రెస్ట్ తీసుకుంటాం. సో ఫ్రెండ్స్, నేనైతే కర్నూలుకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇంకా ఏంటంటే ఇంకా కర్నూలులో ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత టైము 5:16 అయితే అవుతుంది. సో ఇక్కడ ఎక్కడైనా ఒక రూమ్ అయితే చూసుకొని ఇప్పుడైతే నైట్ స్టే చేస్తానండి. నాకైతే అసలు ఓపికే లేదు రైడ్ చేయడానికి. ఓకే గైస్, ఏంటంటే రూమ్లో కలుస్తాను. సో ఫ్రెండ్స్, నేనైతే కర్నూలుకి అయితే వచ్చానండి. కర్నూలులో అయితే రూమ్ తీసుకున్నాను. కర్నూలు బస్ స్టాండ్ దగ్గర, న్యూ బస్ స్టాండ్ దగ్గర అనమాట. అంటే మన హైవేకి దగ్గరే ఉంటుంది. హోటల్ రూము ఆనంద్ ఏదో ఉంటుంది, తర్వాత మళ్ళీ చెప్తాను. చిన్న రూమ్ ఇది, చాలా చిన్న రూము. ఒకసారి చూపిస్తాను. సో ఇదేనండి, చూసారు కదా, ఒక సింగిల్ బెడ్ అడిగితే ఇంతే అనమాట. సింగిల్ బెడ్డేనో. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్.
ఇదిగోనండి, ఇదే హోటల్ పేరు, హోటల్ అనగా గ్రాండ్. మనకి అది కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఏంటంటే బస్ స్టాండ్ వచ్చే రూట్ అనమాట. ఇటు వెళ్ళిపోతే మనకి బస్ స్టాండ్ అండ్ తర్వాత హైవే కనెక్ట్ అయిపోతాం, బెంగళూరు హైవేకి. అలా వస్తే ఇలాగా ఈ కింద ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇదండి రూము. నీట్గానే ఉంది, చాలా నీట్గా ఉంది, ఏమి ఇబ్బంది లేదు రూమ్కి అయితే మటుకు. రూమ్ రెంట్ వచ్చేసి మనకి ఇదేంటంటే ఏసీ రూము, 1000 రూపీస్ తీసుకున్నారు. సో అది గైస్, యాక్చువల్లీ ఏంటంటే చాలామంది అనుకుంటారు ఏంటంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు కూడా వెళ్ళలేకపోయారు ఒక రోజులో అని చెప్పని అనుకుంటారు. కాకపోతే నేను బయలుదేరిన టైం అటువంటిది, ఎందుకంటే హైదరాబాద్లో బయలుదేరిందే 12:30 మధ్యలో బయలుదేరాను. తర్వాత ఏంటంటే కొంచెం బాగా టైర్డ్నెస్ అనిపించింది, ఎందుకంటే మొన్న కొంచెం చాలా ఎర్లీగా లేచాను, నిన్న కూడా ఎర్లీగానే లేచాను. అంటే ఈరోజు తొందరగా బయలుదేరాను, కాకపోతే చుట్టాల ఇంటికి వెళ్ళని చెప్పాను కదా, అక్కడ కొంచెం లేట్ అయ్యింది. ఆబ్వియస్లీ లేట్ అవుతుంది, కాకపోతే నేను అనుకున్నది జరగలేదు. సో అందువలన హైదరాబాద్ నుంచి బయలుదేరడం అయితే చాలా లేట్ అయ్యింది. అండ్ తర్వాత ఏంటంటే బాగా టైర్డ్నెస్ అయితే అనిపించింది, ఏంటంటే నిద్రమత్తు ఉందన్నమాట అసలు. సో అందుకని ఎందుకు రిస్క్ చేసుకోవడం, ఎందుకు అంటే వెళ్ళిపోవచ్చు ఏదో రకంగా మొహం కడుక్కోనో టీలు తాగో ఏదో చేసుకొని వెళ్ళొచ్చు, కానీ అట్లా ప్రతిసారి. పైగా ఇంకోటి ఏంటంటే ఈ కర్నూలు దాటిన తర్వాత మనకి అనంతపురం సైడ్ వెళ్తే మటుకు చాలా మటు ఫుడ్ ఆప్షన్స్ అయితే ఏమీ తక్కువ, మనకి చాలా చాలా తక్కువ. అందుకని ఇంకా నేనైతే రిస్క్ అనుకోలేదు. సో అందుకనే ఇంకా తప్పదని చెప్పి ఇంకా అయితే రూమ్ తీసుకున్నాను. కొంచెం ఈ రోజంతా మంచిగా ఫ్రెష్ అయిపోయి మంచిగా డ్రెస్ తీసుకొని రేపు మార్నింగ్ ఎర్లీగా బయలుదేరతా, లేదంటే లేదు ఏముంది 7కి 8కైనా బయలుదేరినా పర్వాలేదు. ఇక్కడ నుంచి మనకి 350 కిలోమీటర్స్ ఏంటంటే బెంగళూరు. సో అదండి. సో ఏంటంటే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, తర్వాత మోటో వ్లాగ్ సిస్టమ్ వాళ్ళకి అయితే షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి సుబ్రహ్మణ్యం సరిపల్లి. సో ఓకే గైస్. అండ్ తర్వాత మీలో ఎవరైనా రైడ్ చేసినప్పుడు మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే దయచేసి మటుకు రిస్క్ చేయొద్దు. అంటే వెళ్ళిపోదాము పర్వాలేదు మన ఇష్టము ఏం కాదు కొట్టేద్దాము అలాగా అనుకోవడం కన్నా ఏముంది, ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది, మనకే హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా. సో కొంచెం ఆలోచించండి, నేను చెప్పింది అది కరెక్టో కాదనేది మీరు ఆలోచించుకోండి. సో అదండి, ఓకేనా? ఓకే గైస్, థ్యాంక్ యూ. మళ్ళీ కంటిన్యూ చేద్దాం రైడు, అంటే ఇప్పుడు కాదు రేపు పొద్దున కంటిన్యూ చేస్తాను. సో రేపు కలుద్దాం గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ.